ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములు శుభములు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ప్రవచనం. ఇక్కడ చక్కని మాటలు ఉన్నాయి, వాటిని ధ్యానిద్దాం. 1, శిశువు పుట్టెను. యెషయా రాసిన కాలం తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు ఈ ప్రవచనం నెరవేరింది. దేవుని ప్రవక్త భవిష్యత్తులోకి చూస్తూ ఆ రాబోయే సంఘటన అంతకుముందు జరిగినట్టు రాశాడన్నమాట. బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా తొలగిపోతుందో, ఎవరు నిజమైన శాంతిని తెస్తారో, గలిలీ ప్రాంతాల్లో ప్రకాశించుచున్న గొప్ప కాంతి ఎవరో ఆయనను ఈ వచనంలో చూడగలం. యేసు ప్రభువు మానవత్వం, దైవత్వం రెండూ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయన మహాబలిష్ఠుడైన దేవుడు అయినప్పటికీ చిన్న బాబుగా జన్మించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి యూదుల రాజుగా, ప్రపంచానికే రారాజుగా ఉండడానికి పెరిగాడు అని చూస్తాం. 2వ మాట ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు, తన గుణాల్లో ఆశ్చర్యకరుడు, కన్యకకు జన్మించటంలో ఆశ్చర్యకరుడు, ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితంలో ఆశ్చర్యకరుడు, పాపుల కోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరుడు, ఆయన మరణం నుంచి సజీవంగా లేవడంలో, పరలోకానికి ఆరోహణమవడంలో ఆశ్చర్యకరుడు. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని మరి సజీవులుగా చేశాడు. అనేకమైన రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. అన్ని విధాలుగా ఎప్పటికీ ఆయన ఆశ్చర్యకరుడే. అతని వంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. అటువంటి ఆశ్చర్యకరుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని మనం గ్రహిద్దాం. కాబట్టి ఆయన శిశువుగా పుట్టి మనలను రక్షించాడు. ఆ రక్షించడంలో ఎంతో ఘనమైన ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. మిగతా వచనాలు, మిగతా భాగం తర్వాత ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం. ఆమేన్.